అలానే మిస్ఎస్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు తులం బంగారం ఇస్తానని చెప్పి ప్రజలకు చెప్పారు. మరి ఆ తులం బంగారం సంగతి ఏంటి అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో దాని గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన కూడా తులం బంగారం సంగతి ఏంటి అనే దాని మీద ఆలోచిస్తూ ఉన్నారు. యాక్చువల్గా అనేకమైనటువంటి హామీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినప్పటికీ తులం బంగారం అనేది మహిళలకి చాలా బలంగా వెళ్ళింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా, అనేకమైన హామీలు ఉన్నప్పటికీ కూడా తులం బంగారం అనేది బాగా పనిచేసింది అనేటువంటి అభిప్రాయం ఉంది. మరి ఇప్పుడు తులం బంగారం తీసిచ్చేటువంటి పరిస్థితి ఉందా తెలంగాణ ప్రభుత్వానికి? హామీలే నెరవేర్చడం లేదు అనేది మంత్రి కేటీఆర్ గారి దగ్గర నుంచి అనేక మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతిరోజు విమర్శిస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. ఒకవైపు రైతు రుణమాఫీ అమలు చేయలేదంటున్నారు, రైతు భరోసా ఇవ్వలేదంటున్నారు. ఇలా ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయనటువంటి రేవంత్ రెడ్డి గారు తులం బంగారాన్ని ఇప్పుడు ఇవ్వగలరా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, తులం బంగారం ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. కానీ ఇప్పుడు పెరిగినటువంటి రేట్లు హైగా ఉన్నాయి. మరి ఆ రేట్లు భరాయించి తులం బంగారాన్ని ప్రజలకు ఇచ్చేటువంటి అవకాశం ఉందా అని అంటే, ఏదో ఒకలాగా ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఇచ్చిన హామీని కొంతమేరకైనా సరే అమలు చేయాలి అనేటువంటి అభిప్రాయంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. మరి అది ఎలా సాధ్యం? ఆల్రెడీ ఇప్పటికే 8 నుంచి 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏదో లంకె బిందులు ఉన్నాయని చెప్పి వస్తే తరచి చూస్తే ఆడ వట్టి కొండలు ఉన్నాయని చెప్పి ఆయనే చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి తులం బంగారం ఇవ్వడం అనేది సాధ్యమా అని ప్రశ్న వేసుకుంటే, సాధ్యం కాదు పూర్తి స్థాయిలో. కాకపోతే ఎంతో కొంత దాన్ని అమలు చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రచారానికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, మహిళలు నిలదీస్తారు అనేటువంటి అభిప్రాయం చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్ల నుంచి వినిపిస్తోంది. అందుకే ఈ తులం బంగారాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఈ పథకాన్ని అనే దాని మీద కసరత్తు చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. దానికి ఒకే ఒక్క మార్గం, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని బంగారపు తాకట్టు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. దొంగ బంగారం చాలా ఉంది. అలాగే ఇల్లీగల్గా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చట్టానికి విరుద్ధంగా నడుస్తున్నారు. వీళ్ళందరి మీద రైడ్ చేయడంతో పాటు ఇల్లీగల్గా దాచిపెట్టినటువంటి బంగారం లాకర్లలో పెద్ద ఎత్తున ఉంది. కొన్ని వేల టన్నులు ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 30,000 టన్నుల బంగారం ఉంది. ఈ 30,000 టన్నుల బంగారం ఇల్లీగల్ అంటే కాదు, లీగల్గా కొంత ఉండొచ్చు, కానీ ఇల్లీగల్గా ఎక్కువ ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక ఒక ఐపీఎస్ ఆఫీసర్ కుమార్తె, సినిమా నటి, ఆవిడ దుబాయ్ వెళ్ళి బంగారాన్ని తీసుకొస్తూ దొరికిపోయారు. కస్టమ్స్ ఆఫీసర్స్ కళ్ళు కప్పి గతంలో అనేక సందర్భాల్లో ఆవిడ బంగారాన్ని తీసుకొచ్చారని చెప్పి కూడా పోలీసులు తెలుసుకున్నారు. అంటే హై ప్రొఫైల్ పీపుల్ కూడా ఇల్లీగల్గా బంగారాన్ని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి దాన్ని ఎక్కడ పెడుతున్నారు అంటే లాకర్లో పెడుతున్నారు, ఇళ్లల్లో దాస్తున్నారు, గోడల్లో కన్నాలు వేసి ఆ కన్నాలను పూడ్చి బంగారంతో దాస్తూ ఉన్నారు. అంటే భారత యొక్క సంపద ఇల్లీగల్గా ఎక్కువ ఉంది. ట్రంప్ చెప్పినట్టు సంపద ఎక్కువ ఉంది భారతదేశానికి, కానీ అది ఎక్కడుంది అని అంటే చీకట్లో ఉంది, బ్లాక్లో ఉంది. అలాగే గోల్డ్ కూడా బ్లాక్లో ఉంది. తెలంగాణలో భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఆ భూముల్ని అమ్మినటువంటి వాళ్ళు గోల్డ్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఇదంతా ఇల్లీగల్ కదా. మరి ఈ లాకర్లు ఎందుకు పగలగొట్టకూడదు? ఈ లాకర్లు పగలగొడితే ఏసీబీకి
కొన్ని టన్నుల బంగారం వస్తుంది. అది ఇల్లీగల్ బంగారం కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు తులం బంగారం పథకాన్ని అమలు చేయొచ్చు. మరి ఆ సాహసం ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం చేస్తుందా అని అంటే అసలే చీతే ఊడిపోయే ముక్కలాగా ప్రభుత్వం ఉంది. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు తాజాగా ఏం చెప్తున్నారు, దేశవ్యాప్తంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సగం మంది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళతోటి టచ్లో ఉన్నారు, కోట్లుగా వ్యవహరిస్తున్నారు, అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరు ఇప్పుడు అని చెప్పి ఆయన తాజాగా వ్యాఖ్యానిస్తున్నారు. అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు పోరాట యోధులు, కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు బీజేపీకి తొత్తులుగా మారుతున్నారు 50%. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అది సక్రమంగా పనిచేయట్లేదు అనేటువంటి అభిప్రాయానికి రాహుల్ గాంధీ వచ్చారు. మరి అలాంటప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు తులం బంగారం ఇస్తుందా, ఇచ్చిన మాట మీద నిలబడుతుందా అని అంటే నిలబడాలంటే ఇవన్నీ చేయాలి. ఇల్లీగల్గా ఉన్నటువంటి బంగారం ఇవన్నీ తీసుకురావాలి బయటికి. మరి లాకర్లో ఉన్నటువంటి బంగారాన్ని బద్దలు కొట్టి బయటికి తీసుకొచ్చేటువంటి సాహసం చేయగలదా అని అంటే ఖచ్చితంగా చేయగలదు. ఏసీబీ కనుక యాక్టివ్ అయితే రాష్ట్రంలో ఉండేటువంటి ఇల్లీగల్ గోల్డ్ అంతా కూడా బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. హవాలా ఎక్కువ జరిగేటువంటి సిటీస్లో హైదరాబాద్ ఉంది, గోల్డ్ ఎక్కువగా ఇంపోర్ట్ అయ్యేటువంటి సిటీస్లో హైదరాబాద్ ఉంది. కాబట్టి దీన్ని కనుక పరిగణలోకి తీసుకొని ఇల్లీగల్గా ఉన్నటువంటి గోల్డ్ని కనుక బయటికి తీసుకొస్తే ఇల్లీగల్ కుదువు వ్యాపారస్తులు, ఇల్లీగల్గా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, దొంగ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరి మీద పోలీసు చర్య, ఏసీబీ చర్య, దర్యాప్తు సంస్థలు కనుక యాక్టివ్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ సొమ్మంతా జమ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఈ తులం బంగారాన్ని అమలు చేయొచ్చు అనేటువంటి అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తుంటే, హైదరాబాద్లో భూములు ఉన్నాయి, ఈ భూముల్ని వేలం వేసైనా సరే ఆ తులం బంగారాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. కాబట్టి హైదరాబాద్లో ఉండేటువంటి ప్రభుత్వ భూముల్ని అమ్మకానికి పెట్టచ్చు. గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే అమ్మకానికి పెట్టారో అదే తరహాలో ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసి ధరలు పెంచి ఆ భూములను అమ్మడం ద్వారా ఈ తులం బంగారాన్ని అమ్మడం ఈజీ అనేది మరొక మార్గంగా చెప్తున్నారు. మరి ఏ మార్గాన్ని ఎంచుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తులం బంగారం పథకాన్ని అమలు చేయగలదు, అసలు చేస్తుందా లేదా అనే అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేయొచ్చు. థ్యాంక్ యూ.